హలో, వెల్కమ్ బ్యాక్ టు మౌనికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అస్సలు బాగాలేదు. వాతావరణం బాగుంది కదండి. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. మన సీఎం మారిపోయారు. నా మనసు చాలా బాధగా ఉందండి, కేవలం ఈ రిజల్ట్ వల్లే. ఇది న్యాయమైన రిజల్టేనా? అందరూ కలిసి జగన్ గారికి అన్యాయం చేశారు కదండి, నమ్మించి మోసం చేశారు. ఆయన ప్రెస్ మీట్లో కూడా ఇదే బాధపడ్డారు. ఆయన ఓడిపోయినందుకు బాధ కనిపించలేదు, నమ్మించి మోసపోయినందుకు బాధపడ్డారు. ఎంతో ప్రేమ చూపిస్తూనే మోసం చేశారు. ఓటు వేసిన వాళ్ళని నేనేం అడగట్లేదు, వాళ్ళని ప్రశ్నించట్లేదు. అన్ని లాభాలు పొందుకొని అంత మేలు చేయించుకుని ఓటు వేయకుండా మోసం చేశారు చూడండి, వాళ్ళ కోసం మాత్రమే మాట్లాడుతున్నాను నేను. మీ గుండెల మీద మీరు చెయ్యి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏం చేశారనేది. జగన్ గారు మీకు మేలు చేస్తే ఆయనకి మీరు కీడు చేశారు. ఒకవేళ కొత్త ప్రభుత్వం వస్తే మాకు ఇంకా మేలు జరిగిపోతుంది అనుకుంటున్నారేమో, అది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం. జగన్ గారికి ముందు ప్రభుత్వంలో ఏమాత్రం మేలు జరిగిందో మీరు చూశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా ఏమాత్రం మేలు జరిగిపోతుందో మీకు తెలుసు. అయినా ఏదో ఆశ అనుకుంటా, కొత్త వారికి అవకాశం ఇవ్వడం మనకు కొత్త కాదనుకున్నారేమో. ఇచ్చారుగా, చూతురు కానీ మీరే రియలైజ్ అవుతారు కానీ జగన్ గారు బాధపడలేదండి, వెన్నుపోటును భరించలేకపోతున్నారు. ఆయన బాధ మీకు ఇప్పుడు అర్థం కాదు, ఇంతకంత బాధపడే రోజు వస్తుంది మోసం చేసిన వారందరికీ కూడా. అప్పుడు రియలైజ్ అవుతారు, అంతకంటే ఎక్కువ బాధపడతారు. ఇప్పటి వరకు పొందుకున్నవి కూడా మనకు దక్కవు. సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకోవడం అంటారు కదండి, అది ఇదే. నాకు ఎలాంటి బెనిఫిట్స్ రావు గవర్నమెంట్ నుంచి, నేను అర్హురాల్ని కాదు. అయినా కూడా ఏ బెనిఫిట్ రాకపోయినా నాకే ఎంత బాధ ఇస్తుందే, అన్నీ తీసుకున్న మీకెంత బాధగా ఉండాలి? లేదు, జగన్ గారికి ఎంత బాధ ఉండాలి? అన్నీ ఇచ్చి కూడా ఓటమిని చూడాల్సి వచ్చినందుకు. ఎక్కువ కాలం కాదులండి, చాలా తక్కువ కాలంలోనే తెలుసుకుంటారు మీరు చేసింది ఏంటి అనేది, మీరు ఇచ్చిన తీర్పు ఏంటి అనేది. జగన్ గారు బాధపడటం లేదండి, ఆయన ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఇంకా ప్రజలకి సేవ చేయాలి అనే దానికోసమే ఆలోచిస్తున్నారు. మీరు ఎంత మోసం చేసినా కూడా మీ గురించి ఆలోచన అంతా సరే. జగన్ గారు ఆయన కూడా మాలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. 2.5 సంవత్సరాలు కరోనాకు పోతే ఆయన పాలించింది 2.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 2.5 సంవత్సరాల్లో ఎవరు చేయలేని పరిపాలన ఆయన చేశారు, ఎవరు చూపించలేని అభివృద్ధి ఆయన చూపించారు, ఎవరు ఇవ్వలేని భవిష్యత్తుకి దారి పిల్లలకు ఆయన ఇచ్చారు. పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని చూసి ఆశ్చర్యపోయేంత మంచి పనులు ఆయన చేసి పెట్టారు. ఈ 2 సంవత్సరాల్లోనే ఇంత చేస్తే ఇంకొకసారి అవకాశం ఇస్తే ఎంత చేస్తారో అనే ఆలోచన కూడా మీకు లేదా? సిగ్గు లేదు మీ అందరికీ, సిగ్గు లేదు మీ అందరికీ. భవిష్యత్తును మీరే పాడు చేసేసారు ఆల్రెడీ. ఇంకేదేమైనా కానీ 5 సంవత్సరాలు భరించాల్సిందే, మీరు ఎంత రియలైజ్ అయినా సరే. మధ్యలో మారేది కాదు కదండి ప్రభుత్వం. ఇప్పుడు సంకలు గుద్దుకుంటున్నవారు, వెక్కిలిగా మాట్లాడుతున్న వాళ్ళు,
నవ్వుతున్న వాళ్ళకి సమాధానంగా కొత్త ప్రభుత్వమే ఇస్తుంది మంచి సమాధానం. అప్పుడు లబోదిబోమన్నా ఏమీ లాభం లేదు. 5 సంవత్సరాల పాటు మీరు గెలిపించుకున్న గవర్నమెంట్ని భరించాల్సిందే. భరించండి. ఏ గవర్నమెంట్ మారినా నాకెలాంటి బెనిఫిట్స్ రావు, నాకెలాంటి ప్రాబ్లం లేదు. కానీ పాపం నష్టపోయేది పూర్ పీపుల్ మాత్రమే. వాళ్ళకి అన్యాయం చేసేసాం కదా అన్న ఆలోచన కూడా లేకుండా పోయింది. సరే, ఇక మీదట చూడాలి కొత్త ప్రభుత్వం ఏమాత్రం ముందుకు తీసుకెళ్ళి జనానికి ఏమాత్రం మేలు చేస్తుంది అని. మరి ఇదేమైనా సినిమానా? పిచ్చి డైలాగులు వేస్తూ, పిచ్చిగా ఊగిపోతూ, పిచ్చిగా తిడుతూ జనాన్ని రెచ్చగొడుతూ, ఇది సినిమా కాదండి, రియాలిటీ. యూత్ని మనం కంట్రోల్ చేయాలి. యూత్కి మనం దారి చూపించాలి. యువతకి మంచి అవకాశాలు దక్కేటట్టు చేయాలి. ఇంజనీరింగ్ చదువుతున్నారు అంటే లేని పిల్లలు చదువుకుంటున్నారండి. అది చిన్న విషయమా? ఇంజనీరింగ్ చదవడం అంటే రీఎంబర్స్ అంటూ వాళ్ళని సొంత మామయ్యలాగానే దగ్గర తీసుకుని ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు ఆయన. చూడండి, ఇప్పుడు ఎవరు చదివిస్తారో నేను చూస్తాను. మీ గవర్నమెంట్ చదివించేస్తుందా? ఏమి చదివించదు. ఈ పథకాలు కూడా ఏమీ ఉండవు. అప్పుడు లబోదిబం అందరుగా. జగన్ గారికి ఏమీ ప్రాబ్లం లేదండి. మహా అయితే జైలుకు పంపిస్తారు. ఆయనకి కొత్త ఏం కాదు, వెళ్ళొచ్చిందే. ఆయన చాలా ధైర్యవంతుడు, ధైర్యంగానే ఉన్నారు. ఆయన భరించలేనిది, బాధపడేది ఏంటంటే వెన్నుపోటును మాత్రమే. కాబట్టి వెన్నుపోటు పొడిచిన వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎవరో కాదండి, వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. మీకు బుద్ధి చెప్పాలి అంటే మీరు ఎన్నుకున్న కొత్త ప్రభుత్వమే చెప్తుంది. చూస్తూ ఉండండి. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.